హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో పనిలో పరీక్ష అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. రామన్నపల్లె అనే ఊరిలో సుదర్శనం అనే శిల్పి ఉన్నాడు. అతను చాలా పేరున్న శిల్పి. అందుకే ఆ చుట్టుపక్కల ఊర్లలో జనానికి అతని పనితనం మీద చాలా గౌరవం, అభిమానం. అంతేకాదు, అతను ఎంతోమంది శిష్యులకి చక్కగా శిల్పకళ నేర్పుతూ వారిని ప్రయోజకులుగా దిద్దిన గొప్ప గురువు కూడా. అలాంటి సుదర్శనం దగ్గరకు పక్క ఊరి పెద్ద మనిషి వింధం వచ్చాడు. తమ ఊళ్ళో కట్టబోతున్న ఒక పెద్ద గుడిలో ప్రతిష్ఠించే ఒక సుందరమైన విగ్రహాన్ని తయారు చేసే బాధ్యతని సుదర్శనాన్ని తీసుకోమని అభ్యర్థించి కొంత ముందస్తు రొక్కాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉంటే గోవిందం తమ ఊరిలో చాలా పలుకుబడి ఉన్న పెద్ద మనిషి. కాని అతని కొడుకు పార్వతీశం మాత్రం తండ్రికి ఉన్న పేరుని, వాళ్లకున్న ఆస్తిపాస్తులని చూసుకుని తిని బలాదూర్ తిరగడం తప్ప వేరే పని లేకుండా పెరుగుతున్నాడు. ఇదే విషయం మీద ప్రతిరోజూ విందం దంపతుల మధ్య చర్చ నడుస్తూనే ఉండేది. ఏమండి, అబ్బాయికి ఇంక ఎన్నాళ్లని అలా బాధ్యత నేర్పకుండా పెంచుతారు? అబ్బా, మళ్ళీ మొదలెట్టావా? అసలు ఇంత ఆస్తికి వారసుడు వాడు. వాడికి పని చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? మీకు అలాగే ఉంటుందండి. ఆస్తుల్ని నమ్ముకుని ఉంటే జీవితం గడిచినట్టే. అయినా ఆస్తులున్నాయి కదా అని ఏదో ఒక పని చేసుకోకుండా ఉండమంటారా వాణ్ణి? మనిషన్నాక, మగాడన్నాక ఏదో ఒక వ్యాపకం ఉండాలండి. లేదంటే కొంత వయసు దాటాక జీవితం అంధకారంగా అయిపోతుంది అని భార్య ఎంత చెప్పినా భర్త ఎప్పటిలాగానే ఆమె మాటలని పెడచెవిన పెట్టాడు. ఈ విధంగా ఏ పని చెయ్యని, ఏ పనికి పనికిరాని పార్వతీశానికి తండ్రి గారాభానికి తోడు ఊళ్ళో కూడా అందరూ పెద్ద మనిషి కొడుకు కనుక ఎప్పుడూ ఏ చిన్న తప్పు చేసినా ఒక్క మాట కూడా అనేవారు కాదు. అందుకే పార్వతీశం ఏ బాధ్యత లేకుండా పరమసుంఠాలా తయారయ్యాడు. కాని కొన్నాళ్ల తర్వాత గోవిందం భార్య చనిపోయింది. అందుకే ఆ పెద్ద మనిషికి బుద్ధి చెప్పే సమయం అదే అనుకున్నాడో ఏమో ఆ దేవుడు. భార్య చనిపోయిన తర్వాత గోవిందం అదృష్టం, ఐశ్వర్యం తరిగిపోసాగాయి. ప్రతి పనిలోనూ గోవిందానికి ప్రతికూలతలే ఎదురవ్వసాగాయి. భార్య వియోగం తర్వాత వరుస ఓటములతో దెబ్బమీద దెబ్బ పడ్డంతో గోవిందంలో విసుగు, కోపాలు మొదలయ్యాయి. అప్పుడు కాని అతనికి తన కొడుకు ప్రవర్తన మీద విసుగు రాలేదు. చూసి చూసి ఒకనాడు గోవిందం తన కొడుకుతో ఇలా అంటున్నాడు. ఏరా, అసలు నీకు జన్మలో బుద్ధొస్తుందా రాదా? పక్క ఊరు వెళ్ళి ఆ విగ్రహం పని ఎంతవరకు అయిందో కనుక్కుని రమ్మని చిన్న పని చెప్పాను. అది చేయటం మానేసి బలాదూర్ తిరగడానికి పోయావు. అసలు మనం రోజురోజుకి ఎలా దిగజారిపోతున్నామనేది నీకు అర్థమవుతుందా? మీ అమ్మ పోయాక మనం మెట్టుకు మెట్టు కిందకు దిగజారిపోతున్నాం. పూర్తిగా ఆస్తులన్నీ కరిగిపోయేలోపు మీ అమ్మ ఆఖరిగా కోరుకున్నట్టు ఆ గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే పని పూర్తి చేయకపోతే ఆమె ఆత్మ శాంతించదు. నేనేం చేయాలి నాన్న? అక్కడికి వెళ్ళినా ఎలా మాట్లాడాలో నాకేమన్నా తెలుసా? అసలు ఎప్పుడైనా నాకు ఏ పనైనా చెప్పావా నువ్వు? అని చెప్పేసి విసురుగా వెళ్ళిపోయాడు. అప్పుడు గోవిందానికి తన భార్య బ్రతికున్నప్పుడు కొడుకు విషయంలో ఎందుకు అంతగా మొత్తుకుందో అతనికి అప్పుడు తెలిసొస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. అదృష్టం దురదృష్టం అయిన వేళ ఒకప్పుడు పార్వతీశం ఊళ్ళో ఏం చేసినా పెద్దగా పట్టించుకొని ఊరు జనం ఇప్పుడు పార్వతీశం ఏం చేస్తున్నా చివాట్లు పెడుతున్నారు. అతను ఎదురు తిరిగి సమాధానం చెప్తే తగువికి వస్తున్నారు. అలా కూడా అతను మాట వినకపోతే గోవిందం దగ్గరికి వచ్చి కొడుకుని దారిన పెట్టుకోమని గడ్డి పెట్టి వెళ్తున్నారు. అలా ఒక పక్క డబ్బు ఒత్తిళ్లు, మరో పక్క భార్య ఆఖరి కోరిక తీర్చలేనేమో అనే దిగులు. వాటిమీదే కొడుకు అసమర్థత వల్ల ఊళ్ళో వాళ్ల చేత పడుతున్న మాటలు. ఇలా అన్నీ వెరసి గోవిందానికి కొడుకు పట్ల ఓపిక నశించిపోయింది.
అందుకే ఒకరోజు కోపంతో ఊగిపోతూ నోటికొచ్చిన మాటలు అని కొడుకు ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు. అలా తండ్రి వెళ్ళగొట్టినా ఆ పార్వతీశం మీద ఊళ్ళో ఎవ్వరూ కనీసం జాలి కూడా చూపించలేదు. కన్నవాళ్లు కాదు పొమ్మంటే జీవితం ఎలా తయారైపోతుందో. అందుకే ఊళ్ళో వాళ్ల చేత అవమానాలు భరించలేక ఊళ్ళు పట్టిపోయాడు. అలా కొద్ది రోజులు అక్కడా ఇక్కడా తిరుగుతూ అప్పుడు లోకం పోకడ ఏంటో తెలుసుకున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి సుదర్శనం ఉండే ఊరికి చేరుకుని అతని శిల్పాల తయారీ వాటికకు వచ్చాడు. అప్పటికే వారం రోజులుగా తిండి లేకపోవడంతో బాగా నీరసంగా ఉన్నాడు పార్వతీశం. అందుకే అతనికి తిండి పెట్టి విషయం ఆరా తీయగా లోకజ్ఞానం అంతగా లేని పార్వతీశం మొత్తం విషయం సుదర్శనానికి చెప్పుకుని ఏడ్చాడు. అప్పుడు అతను పార్వతీశాన్ని చూసి జాలనిపించి, సరే బాబూ, ఇప్పుడు నీకు బ్రతకడానికి ఒక దారి కావాలి, అంతేనా? అవునండి. సరే, నా దగ్గరే ఉండి శిల్పకళ నేర్చుకో. కానీ ఒక్క విషయం, శిల్పం చెక్కడం అంటే అంత తేలికైన విషయం కాదు. అది ఎంతో కఠినమైన సాధనతో కూడిన విషయం. ఓపిక, సహనం లేకపోతే ఈ కళలో ఓనమాలు కూడా దాటలేవు. కొన్ని సందర్భాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా సంకల్పించిన పనిని పూర్తి చేసే తీరాలి అని చెప్పి పనిలో ఉండే సాధక బాధకాలు చెప్పాడు. అందుకు పార్వతీశం కూడా ఒప్పుకున్నాడు. నిజానికి తండ్రి కాదు పొమ్మన్నాక అతనికి లోకం అంటే ఏంటో అర్థమైంది. అందుకే ఆ క్షణం నుండి సుదర్శనం దగ్గర శిల్పకళను అభ్యసిస్తూ తన జీవితానికి ఒక దారిని వెతుక్కునే పనిలో పడ్డాడు పార్వతీశం. రోజులు గడుస్తున్నాయి. సుదర్శనం అనుకున్న దానికంటే పార్వతీశం ఇంకా పట్టుదలతో పని నేర్చుకుంటున్నాడు. అతి తక్కువ సమయంలో అతని జీవితం అతనికి బ్రతుకు విలువను చూపించడంతో తన గురువు చెప్పిన ఓపిక, సహనం లాంటి గుణాలను అలవరుచుకుంటూ శిల్పకళలో ఎంతో నైపుణ్యాన్ని సాధిస్తున్నాడు. అలాంటి సమయంలోని ఒకరోజు సుదర్శనం ఇలా అనుకుంటున్నాడు. ఈ కుర్రాడి పట్టుదల అవి బాగానే ఉన్నాయి, కానీ ఈ విద్యకు సరిపోయే మిగిలిన అర్హతలు ఇతనిలో ఎంతవరకు ఉన్నాయి? ఇతని పనిని, ప్రావీణ్యాన్ని పరీక్షించి అని ఒక నిర్ణయానికి రాకూడదు. అందుకే ఈ కుర్రాడికి పనిలో పరీక్షలు పెట్టాలి అనుకుని ఇక ఆ రోజు నుండి కావాలని పని చేసుకుంటున్న పార్వతీశాన్ని ఏదో ఒక సాకుతో ఎటో ఒకటు పంపేవాడు. అతను లేని సమయంలో అతను ఆపి వెళ్లిన శిల్పంలో ఏవో ఒక లోపాలను చేసి పెట్టేవాడు. తిరిగి వచ్చిన పార్వతీశం తనే ఆ పొరపాటు చేశానని మళ్లీ దాన్ని సవరించుకునేవాడు. అలా చాలా రోజుల పాటు సుదర్శనం పార్వతీశం పనికి ఎన్నో విధాల పరీక్షలు పెట్టి అతని పనిని తప్పుదారి పట్టించేవాడు. కాని అలా తప్పు జరిగిన ప్రతిసారీ పార్వతీశం తనలో పెరిగిన సూక్ష్మబుద్ధితో, తను అలవరుచుకుంటున్న నైపుణ్యంతో తనకు తెలియకుండా గురువు పట్టించిన తప్పుదారిని కూడా సరిచేసుకుంటూ వచ్చి చివరికి తన తండ్రి అప్పజెప్పిన గుడి విగ్రహం పని తన చేతుల మీదుగానే పూర్తి చేశాడు. పని పూర్తయిన విషయం గోవిందానికి కబురు పంపితే అతను విగ్రహం చూడ్డానికి వచ్చాడు. అప్పుడు తన శిష్యుడు చెక్కిన విగ్రహాన్ని చూపించగా అతను ఆ శిష్యుడు ఎవరో అతన్ని కలిసి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాడు. అందుకే సుదర్శనం పిలవగానే వచ్చిన పార్వతీశాన్ని చూసి అతని తండ్రి గోవిందం కంగుతిన్నాడు. ఏంటి శిల్పిగారు, వీడా ఈ అద్భుతమైన శిల్పాన్ని చెక్కింది? వీడు నా కొడుకండి. ఎందుకు పనికిరాని ఆకతాయని నేనే ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను. ఇన్నాళ్ళు నీకోసం ఎంతో వెతుకుతున్నానన్నా. ఇక్కడికి ఎప్పుడు చేరావురా? ఆ విషయం నాకు తెలీదు, కానీ నిర్భాగ్యుడిలా నా దగ్గర ఆశ్రయం పొంది ఎంతో పట్టుదలతో ఈ విద్యని నా దగ్గర నేర్చుకున్నాడు. అతని పనితీరుని ఎన్నో దశలలో నేను పరీక్షించినా అతను వాటినన్నిటినీ చాలా నేర్పుతో నెగ్గుకొచ్చాడు. అతని పని కోసం నేను పెట్టిన అన్ని పరీక్షల్లోనూ అతనే గెలిచాడు అని చెప్పడంతో ఇన్నాళ్లకి తన కొడుకు గొప్ప శిల్పకారుడు అయ్యాడని అతనికి తెలిసిన తర్వాత
అప్పటికే కొడుకు ఏమయ్యాడో అనే దిగులుతో చాలా కాలంగా చాలామందికి చెప్పి వెతికించాడు. ఇన్నాళ్లకి తన కొడుకు ప్రయోజకుడిగా, తన తల్లి ఆఖరి కోరిక తీర్చిన వాడిగా కనబడ్డంతో అతన్ని అలా తీర్చిదిద్దిన సుదర్శనానికి కృతజ్ఞతలు చెప్పుకుని కొడుకుని తీసుకుని వెళ్ళాడు గోవింద్. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.